సజ్జనార్ గారు దాని గురించి మనం మాట్లాడినాం కదా, ఐబొమ్మ రవి గురించి. ఐబొమ్మ రవి దగ్గరికి, వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను పంపించడం జరిగింది. కేసు వివరాలు ఏంది, ఏం చేయబోతా ఉన్నారు ఆయన కేసులు అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ సజ్జనార్ గారు 2021 నుంచి 2025 వరకు తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్లు ఎన్ని జరిగినాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, ఈ లెక్కలు ఇగోడా ఎన్సీఆర్బీ లెక్కలు, నాయి కావు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించినటువంటి లెక్కలు ఇవన్నీ. ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది మొత్తం భారతదేశంలోనే సైబర్ క్రైమ్లో తెలంగాణ నెంబర్ 1లో ఉంది. సైబర్ క్రైమ్లో నెంబర్ 1. ఇవి నా లెక్కలుగా సర్కార్ లెక్కలే ఇట్లా ఉన్నాయి. ఇక సైబర్ క్రైమ్ రేట్లలో ఫస్ట్ ర్యాంకు తెలంగాణ 47.8% రేటు. ఆ తర్వాత కర్ణాటక 2వ ప్లేసు. సైబర్ కేసులు ఫస్ట్ ర్యాంకు తెలంగాణ, 2వ ప్లేసు కర్ణాటక. రికవరీ రేట్ ఎంతనయా, 100 రూపాయలు దొంగతనం చేస్తే 17 రూపాయలు దొరకబడుతురు. ఈ దొంగతనం చేసిన వాళ్ళకి ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి అంటే 100కి 20 మందికి కూడా పడతలేవు. ఇగో ఇది మన పర్ఫార్మెన్సు, మన పోలీసు వ్యవస్థ పర్ఫార్మెన్సు. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ లెక్కలు. ఇక ఇప్పుడు ఏంది ఐబొమ్మ రవిది స్టేటస్ ఏంది? ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిరు, జైల్లో పెట్టిరు. ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు, ఎవరు పోలీస్ కస్టడీలో ఉన్నాడు, విచారణలో ఉన్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈయన మీద ఒక కేసు పెట్టిరు కదా, ఈ కేసులో వెంటనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇది రాగానే బెయిల్ వస్తే బయటకు వస్తే మళ్ళీ సినిమా హీరోల గుండెలు వలుగుతాయి కదా, గింత జల్లినట్లు వస్తుందని మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిరంటే ఇంకో పీటీ వారెంట్ వేసిరట. పీటీ వారెంట్ అంటే ఈయన మీద ఇంకో కేసు కూడా ఉంది కాబట్టి జైల్లోనే ఉంచండి అనేది ఈ వారెంట్ ఉద్దేశం. అంటే వాళ్ళు ఒక మనిషిని స్వేచ్ఛగా బయటికి వెళ్ళకుండా వాడేటువంటి పీటీ వారెంట్లు ఇవన్నీ. ఇక్కడ నేను చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా నా మీద 20 వారెంట్లు వేసిరు, పీటీ వారెంట్లు, ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలని. ఇప్పుడు ఇంకో పీటీ వారెంట్ వేసిరట, ఈయన మీద ఇంకో కేసు ఉందని చెప్పి. ఈయనకు బెయిల్ వచ్చే టైంకి ఇంకో పీటీ వారెంట్ వేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 4 పీటీ వారెంట్లు రెడీ చేసిరట. ఇంకా 4 పీటీ వారెంట్లు రెడీ చేసి ఇందులో బెయిల్ రాగానే మళ్ళీ ఇంకోటి వేస్తారు, ఇందులో బెయిల్ రాగానే ఇంకోటి వేస్తారు, అందులోంచి మనిషిని వెళ్ళకుండా చేస్తారు. ఇది ఎవరికంటే ఏది మన మొద్దు సీను కనుక సూరిబావ కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టుగా ఈ సినిమా వేసకాల కళ్ళల్లో ఆనందం కోసం పోలీసులు చేస్తున్న కథ ఇది. నిజంగా ఫ్రాడ్ చేసినంటే, నిజంగా ఇంకేమైనా చేసినంటే చట్టం ఎట్లా చేయాలో గట్ట చేయాలి. గాల కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు యాక్టింగా, ఎవరి కోసం ఉంది ఈ వ్యవస్థ? అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు నిన్న తోలిచ్చిన వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి, శ్రీనాథ్ దగ్గరికి తోలిచ్చి కేసు ఏంది, ఏం జరుగుతూ ఉందో ఎంక్వైరీ చేయమన్నా, మా లీగల్ టీమును కూడా మాట్లాడమని చెప్పిన. సో తేలాలి ఇది ఏందో. మా పార్టీ ఉంటుంది, ఖచ్చితంగా రవికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ అగ్రవర్ణాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా పెద్దోనికి పీడలేసేటటువంటి పరిస్థితి. రవి అంటూ సామాన్య ప్రజల పక్షాన, సామాన్య ప్రజలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, సామాన్య ప్రజలు కనీసం సినిమా థియేటర్ పోయి సినిమా చూసేటటువంటి పరిస్థితులు లేకుండా రేట్ల పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ రకంగా నేను ఉపయోగపడతా అనేటటువంటి కాన్సెప్ట్తోనే గొప్ప ఆలోచన చేసింటే అది ఈ రకంగా చట్టపరంగా తప్పే కావచ్చు. చట్టపరంగా ఏదైతే సెక్షన్లు ఇంక్లూడ్ అయితే ఆ సెక్షన్లు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వాలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత అంటే తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ రవికి మద్దతుదారులు ఉంది. అంటే రవి అటువంటి టాలెంట్ని ప్రభుత్వాలు ఉపయోగించుకోకపోగా, ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క నాలెడ్జ్ని తీసుకోకపోగా, వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో ఇలాంటి పరిస్థితులకు ఈ యువత ముందుకు పోతుంది. రవితోనైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, ఈ యువతకు ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించాలి, వాళ్ళకు సరైనటువంటి అవకాశాలు కల్పించాలి, వాళ్ళ నాలెడ్జ్ని వాడుకొని ఈ ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడాలనేది మా కాన్సెప్ట్. అందుకనే మీరు రవి పక్షాన కొట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మిమ్మల్ని కలిసి రవికి
మద్దతు తెలపడానికి ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రవికి మద్దతు పలుకుతున్నటువంటి ప్రజల పక్షాన వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడానికి, అంతేకాకుండా ఈ ప్రభుత్వాలు ఏదైతే ఎవరి మీదనైనా దృష్టి పెడితే తప్పుడు కేసులు పెట్టి పీటీ వారెంట్లని ఇంకోటని అప్లికేబుల్ కానటువంటి సెక్షన్లన్నింటినీ కూడా పెట్టి జైళ్ళలో మగ్గించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజంగా తప్పు చేస్తే శిక్షించండి, ఏ రకమైనటువంటి సెక్షన్లు అప్లికేబుల్ అయితే అవే పెట్టాలనేది మా డిమాండ్. అట్లా కాకుండా ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రభుత్వాల చేతిలో ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడన్నా పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఆ ప్రజలను కూర్చోబెట్టుకొని మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ చూడము. ఇవాళ సిపి గారు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఆ సినిమా వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని వాళ్ళకి ఏదో అయిపోయినట్టు, మరి వాళ్ళకి నిజంగా పరిస్థితులు నష్టమే జరిగితే బాహుబలి సినిమాకు 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి, అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2కు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా అంటే వీటన్నిటి మీద కూడా సార్ మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మేము చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాకు పోయి ఆ రేణుక అనేటటువంటి అభిమానురాలు ఆగమై చనిపోయి ఆ కుటుంబం రోడ్డు మీద పడితే వాళ్ళని కనీసం ఆదుకున్న పరిస్థితి ఏ ఒక్క సినిమా హీరో రాలేదు ఆ రోజు. అరే మా సినిమాలు చూసి చనిపోయింది కదా పేద కుటుంబాన్ని రాలేదు అంటే అక్కడ ఆ రోజు లేనటువంటిది ఈ రోజు ఇవన్నీ ఎక్కడి. అందుకని దయచేసి మీరు చట్టపరంగా రవికి న్యాయం చేయాలి, రవి పక్షాన కొట్లాడాలి. మీ పక్కన మీకు మేము ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు రాజ్యాధికార పార్టీ పక్షాన రవికి మద్దతు ఉన్నాయి. ఏ రకంగానైనా మేము ఎప్పుడు కూడా రవి కోసం మీకు అండదండగా మేము ఉంటాం సార్. మీరు దయచేసి రవి పక్షాన కొట్టండి. ఇక్కడ ఉన్నట్టు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు రవికి ఎలాంటి ఇబ్బంది జరిగినా ఈ రాష్ట్రంలో అనేక రకాల గందరగోళాలు ఏర్పడేటటువంటి పరిస్థితి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రవికి న్యాయపరంగా ఎటువంటి సాయం చేయాలో అది ఖచ్చితంగా మేము చేస్తాం. తనని అతి త్వరలో రిలీజ్ చేసి బయటికి తీసుకొచ్చి తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చిన తర్వాత మీరు అతన్ని అడిగి విశ్లేషించండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి థియేటర్లలో జరిగేటువంటి దోపిడీని అరికట్టాల్సిన పోలీసులు ఈ దోపిడీని ప్రోత్సహిస్తూ ఈ దోపిడీని ఎదిరిస్తున్నటువంటి వ్యక్తులను తీసుకుపోయి జైల్లో పెట్టి సహజమే ఇది అంతా జరిగేది. ఇంకొక విషయం, నిన్న చాలామంది పోలీస్ ఆఫీసర్స్ నాకు కాంటాక్ట్ అయ్యారు. ఏంది విషయం ఏందనంటే సజ్జనార్ గారు ఈ కింద ఉన్నటువంటి జూనియర్ ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ ఐపీఎస్లు ఆ తర్వాత ఏసీపీలు డీసీపీలు ఉంటాడుగా వాళ్ళతో కాన్ఫరెన్స్లో నువ్వేం చదువుకున్నావు, నువ్వు స్కాలర్షిప్తో చదివినవా, ఎట్లా చదివినావు, ఇట్లా ర్యాగింగ్ చేస్తూ ఉంటాడట. ఇవన్నీ ఎందుకు బంద్ చేసుకో. నాకు చాలామంది బీసీఎస్సీ ఎస్టీ ఆఫీసర్లు ఫోన్ చేసి సార్ మొత్తం ఇదే హరాస్మెంట్ సార్, బయట కాలేజీలలో ర్యాగింగ్ ఎట్లుంటో తెలియదు కానీ ఈడ ర్యాగింగ్ అడ్డగోలు ఉంది మాకు అని చెప్తా ఉన్నారు. సరే ఈ బంద్ చేసుకో సజ్జనార్ గారు, ఈ బంద్ చేసుకో. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ మనుషులే ఫైనలు, ప్రజలే ఫైనలు, మనం అంతా ఉత్తోలమే. మనం ఎంత నేను ఎమ్మెల్సీ అయినా నువ్వు ఐపీఎస్ అయినా కూడా ఉత్తదే. అల్టిమేట్గా ప్రజలే ఇక్కడ ఓనర్లు, గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఈ రకంగా హరాసులు చేసుకుంటూ వస్తూ ఉన్నారట. ఐబొమ్మ రవికి నిజంగా ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పోలీస్ శాఖ ప్రజలేం డిస్టర్బెన్స్ చేస్తలేరు. పోలీస్ శాఖ ఏమైనా తలపెడితే ఏమైనా తప్పుడు కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఆ పిచ్చి పనులు చేయకూడని చెప్పి చెప్తా ఉన్నాం. రైట్గా అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.